హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీలోని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి చూడబోతున్నాం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వ్యక్తులపై అన్నిటికంటే ముందుగా ప్రభావం చూపు కారకము అనువంశికత. ఆన్సర్ 1. సాధారణ పెరుగుదల వలన కలుగు మార్పు పరిణతి. ఆన్సర్ 2. వికాసం పెరుగుదల సూత్రాలలోని ఈ సూత్రానుసారంగా పాఠశాల శిశువు యొక్క సమగ్రాభివృద్ధిని సూచిస్తుంది. వికాసము ఒక ఏకీకృత మొత్తంగా జరుగుతుంది. ఆన్సర్ 3. ముఠా దశ అని ఏ దశను అంటారు? ఉత్తర బాల్య దశ. ఆన్సర్ 4. చిన్నపిల్లల్లో పాలదంతాల సంఖ్య 20. ఆన్సర్ 1. వీటిలో లోపించినవి 12. ప్యూబర్టీ అను పదం ప్యూబరిటాస్ అను పదము నుండి గ్రహించబడినది. ప్యూబరిటాస్ ఏ భాషా పదము? లాటిన్. ఆన్సర్ 4. ఏ దశలో ఆత్మభావన ప్రారంభమవుతుంది? పూర్వ బాల్య దశ. ఆన్సర్ 1. సమరూప కవలలు జన్మించాలంటే ఫలదీకరణం ఎన్నిసార్లు జరగాలి? ఒకే ఒకసారి. ఆన్సర్ 1. కౌమార దశను ముఖ్యమైన దశగా పరిగణించుటకు కారణం? భౌతిక ప్రజ్ఞ వికాసము రెండూ వేగంగా జరుగుతుంది. ఆన్సర్ 3. వ్యక్తి పూజ ప్రవర్తనను ఏ దశలో చూడవచ్చును? కౌమార దశ. ఆన్సర్ 2. ఈ కింది వాటిలో గుణాత్మకమైనది కానిది ఏది? పెరుగుదల. ఆన్సర్ 1. ఏ దశలో దంతాలు రావడం ప్రారంభమవుతుంది? శైశవ దశ. ఆన్సర్ 2. పాఠశాల పూర్వ దశ ఏది? పూర్వ బాల్య దశ. ఆన్సర్ 1. అమల అనే అమ్మాయి తన తల్లిదండ్రులను సహాయపడుటను అభ్యసించే దశ ఏది? ఉత్తర బాల్య దశ, ముఠా దశ, పాఠశాల దశ. పైవన్నీయు. ఆన్సర్ 4. ఈ క్రింది వాటిలో వికాసానికి సంబంధించినది ఏది? సంకుచితమైనది. ఆన్సర్ 3. ఏ విధమైన శిక్షణ అవసరం లేకుండా జీవిలో వచ్చే గుణాత్మక మార్పులు? పరిపక్వత. ఆన్సర్ 3. నాగార్జున అనే అభ్యర్థి అక్షరాలు దిద్దుటకు తప్పకుండా కావలసినది? పరిపక్వత. ఆన్సర్ 3. అభ్యసన ప్రక్రియలు దీనిపై ఆధారపడి ఉంటాయి? పరిపక్వత. ఆన్సర్ 3. వ్యాసరచన పోటీలలో వచ్చిన మార్కులు 4 విద్యార్థుల మార్కులు వరుసగా 14, 19, 17, 12 ఒకే తరగతి చదివే విద్యార్థులు ఒకే వ్యాసంపై అభిప్రాయాలు వ్రాసినప్పుడు వచ్చిన ఈ మార్కుల వ్యత్యాసాన్ని తెలియజేయు వికాస నియమం ఏది? వైయక్తిక భేదాలు ఉండుట అను నియమము. ఆన్సర్ 4. తెలివైన వారికి తెలివిగల పిల్లలు పుట్టాలి అనే దానికి భిన్నంగా ఉన్న పిల్లలు పుట్టినప్పుడు మెండల్ నియమాలలో దేనిని సూచిస్తుంది? ప్రతిగమన నియమము. ఆన్సర్ 2. శిశువు వికాస దశ శిర పాదాభిముఖంగా సమీప దూరస్థంగా ఉంటుంది. ఆన్సర్ 4. 2 చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు క్రమేపీ తన చేతి వేళ్లతో బొమ్మను పట్టుకోగలుగుతుంది. దీనిని ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చును.
వికాసం సాధారణం నుండి గరిష్టం వైపు కొనసాగును. ఆన్సర్ 4. క్రింది వానిలో అభివృద్ధి సూత్రం కానిది. విపర్యయ ప్రక్రియ. ఆన్సర్ 1. కార్టూన్స్ కథల పుస్తకాలపై ఆసక్తి చూపే దశ ఏది? ఉత్తర బాల్య దశ. ఆన్సర్ 2. మానవ వికాస దశలలో అత్యంత కీలకమైన దశ ఏది? కౌమార దశ. ఆన్సర్ 3. అమల అనే అమ్మాయి గొంతు కీచుగా తీయగా మార్పు చెందింది. అయినా అమల ఏ వికాస దశలో ఉండవచ్చును? కౌమార దశ. ఆన్సర్ 1. రాజు రవి అనే ఇద్దరు స్నేహితులు అశ్లీల చిత్రాలు చూచుటకు ఇష్టపడతారు. అయినా వారి వికాస దశ ఏది? కౌమార దశ. ఆన్సర్ 4. ఏకాంతాన్ని కోరుకునే దశ ఏది? కౌమారం. ఆన్సర్ 3. అక్షరాలు నేర్పిన తరువాత మాటలు, తరువాత వాక్యాలు, ఆ తరువాత వ్యాసాలు వ్రాయించాలి అని సూచించే వికాస నియమం ఏది? క్రమానుగత నియమము. ఆన్సర్ 3. వర్ణమాల నేర్చుకున్న రమ అనే అమ్మాయి దాని ఆధారంగా పదాలు వ్రాయగలిగినది. అయినా ఏ వికాస నియమానికి చెందుతుంది? సంచిత నియమం. ఆన్సర్ 1. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సైకాలజీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి.